వైజాగ్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో కారణం మీరే అంటున్నారు. రాష్ట్రంలో ఐఎస్ఐకి మీరే సపోర్ట్ చేస్తున్నారట. మీ బామర్దిని మర్డర్ కేసు నుంచి తప్పించడానికి సీఎం మీద మీరే అటాక్ చేయించారంటున్నారు. ఇదంతా మీరు నెక్స్ట్ సీఎం అవడానికి చేయిస్తున్నారా? అవునయ్యా, రాసేయండి రాసేయండి, మీ ఇష్టం వచ్చినట్లు రాసేయండి. మొన్న సునామీ రావడానికి, అంతకుముందు భూకంపం రావడానికి కారణం కూడా నేనే. మీ ఇంట్లో డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవడానికి కారణం కూడా నేనే. నేను వచ్చి కడుగుతాను. ఇతనికి ఎంత పొట్ట రావడానికి కారణం కూడా నేనే. రాసేయండి. ప్రజాస్వామ్యాన్ని నోటికి వచ్చినట్లు టీవీలో వాగడానికి, చేతికి వచ్చినట్లు పేపర్లో గీకడానికి పడుకుంటుంది మన దేశమేనా? ఏం చేస్తున్నావు? అరెస్ట్ చేస్తున్నా. నేను ఈ స్టేట్ కి హోమ్ మినిస్టర్. నీలాంటి వెధవల వల్లే కదరా ఎన్నో గొప్ప పదవులు కూడా విలువ లేకుండా పోయింది. వైజాగ్ బాంబు పేలుళ్లకు కారకులైన హోమ్ మినిస్టర్ ఆనందరావు, కమిషనర్ స్వామినాయుడు, టెర్రరిస్ట్ రణదేవులను సాక్ష్యాధారాలతో డీసీపీ సత్య రేపు కోర్టులో హాజరుపరచనున్నారు. కానీ తప్పు చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసే డీసీపీ సత్య వీళ్ళని ఎందుకు కోర్టు వరకు తీసుకెళ్తున్నారన్నది అందరికీ చర్చనీయాంశమైంది. అరే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ మధ్య పత్రికలకి అద్దుపద్దు లేకుండా పోతుంది. ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా సీఎంఏ బాధ్యత అంటే ఎట్లనే? మీరే చెప్పుర్రి. అరే నేను న్యాయంగా పోతున్నా, అందరినీ న్యాయంగా పోమని చెప్తున్నా. ఎవరైనా తప్పు చేస్తే డీసీపీ సత్యం లేక సాక్ష్యాధారాలతో తీసుకురండి, బొక్క లేకపోతే అప్పుడు అడుగుర్రి. లభించిన సాక్ష్యాధారాలను బట్టి న్యాయస్థానం ఒక నిర్ణయానికి వచ్చింది. డాక్టర్ ఇక్బాల్ అన్సారీ మీద ఆరోపించబడిన ఆరోపణలన్నీ నిరాధారమైనవిగా న్యాయస్థానం భావిస్తోంది. హోంశాఖ మంత్రి ఆనందరావు, కమిషనర్ స్వామినాయుడు మరియు రణదేవులను కోర్టు దోషులుగా గుర్తిస్తూ ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. కానీ ఈరోజు ఈ తీర్పు వినడానికి డాక్టర్ ఇక్బాల్ అన్సారీ మన మధ్య లేరన్నదే చాలా బాధాకరమైన విషయం. నో సార్. యువరానా, బుల్లెట్ ఇంజురీ అయిన డాక్టర్ అన్సారీని ట్రైన్లో తీసుకొస్తున్నప్పుడు ఆ హోమ్ మినిస్టర్ ఆనందరావు, కమిషనర్ స్వామినాయుడుల బారి నుంచి డాక్టర్ అన్సారీని కాపాడడానికి బతికున్న అన్సారీని చచ్చిపోయాడని అందరినీ నమ్మించాలని నిర్ణయించుకున్నాం. సీఎం గారితో ఈ విషయం చెప్పి ఆయన సహాయం కావాలని అడిగాం. ఆ తర్వాత బతికున్న అన్సారీని అంబులెన్స్లో సీక్రెట్గా మా ఇంటికి తరలించాం. ఒక అనాథ శవానికి పోస్ట్మార్టం చేయించి అన్సారీ తల్లికి అప్పగించాం. ఆ తర్వాత అన్సారీకి నెసెసరీ ట్రీట్మెంట్ ఇప్పించి కాపాడాం. దీని అంతటికీ సీఎం గారు మా వెనకే ఉండి మాకు సహాయం అందజేశారు. సార్, ఒక నిజం కోసం న్యాయస్థానాన్ని, ప్రజల్ని మోసం చేసినందుకు మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాను సార్. సార్, దేశంలో ఎక్కడ ఏ గొడవ జరిగినా అది మా ముస్లింలే చేశారని మా మీద నిందలేస్తున్నారు. టెర్రరిస్టుల్లో ఎక్కువ మంది ముస్లింలున్నారు, కానీ ముస్లింలంతా టెర్రరిస్టులు కాదు సార్. మాకు దేశభక్తి ఉందని నిరూపించుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఏది ఏమైనా జరిగింది చాలా సంతోషంగా ఉంది. ఒక అమాయకుడికి శిక్ష పడకుండా డ్యూటీ చేసిన సత్యని కోర్టు వారు అభినందిస్తున్నారు. సత్య గారు, అన్సారీ కేసు విషయంలో ఇంత డ్రామా ఆడటానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? సార్, మీ పేరు ఎన్కౌంటర్ సత్య. క్రిమినల్స్ ఎప్పుడు కోర్టు వరకు తీసుకురారు. అలాంటిది ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా? ఈ కేసు కోర్టు వరకు తీసుకొచ్చింది ఈ అబ్బాయి కోసమే. చూడు, నువ్వింకెప్పుడు ఇలా తలదించుకోకూడదు, తలెత్తుకుని నడవాలి. మీ నాన్న టెర్రరిస్ట్ కాదు, ఈజ్ అ గ్రేట్ ఇండియన్. ఓకే అంకల్. గుడ్ ఈవినింగ్. ఏంటి, అన్సారీని కాపాడానని పెద్ద పుడింగిలా ఫీల్ అవుతున్నావా? ఈ రణదేవిని రెచ్చగొడుతున్నావు. నువ్వు బాధపడతావు, ఇంకా చాలా బాధపడతావు. పాప, వీడిని తీసుకెళ్ళు. ఈ ఆడముండ నన్ను తీసుకెళ్తుందా? చూడు, నాకు జైలు కొత్త కాదు, జైలు నుంచి బయటికి రావడం కొత్త కాదు. ఈసారి Drop your guns! Don't move! Drop your guns! Don't move! ఎవరు ముందుకు రావద్దు. Hey! Open the handcuffs! Quick! Quick! Come on! Open the handcuffs! Don't move! Hey! Back! Back! Hey! Open the handcuffs! No! No!
నో సత్య నో డ్రాప్ యువర్ గన్ నో సత్య నో hey no drop your gun hey I will shoot up hey drop your bloody gun I said drop it మంచిని విడవకు జయ జయ